నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. తెలంగాణ ఆర్టీసీ తెలంగాణ రవాణా శాఖకు సంబంధించినటువంటి 198 ఖాళీలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 198 ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీ అనేది జరగనుంది. ఇందులో మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి. సో ఓవరాల్గా వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది, వీటికి సంబంధించినటువంటి విద్యార్హతలు ఏ విధంగా ఉండాలి, కనీస ఏజ్ లిమిట్ ఏంటి, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు TSLPRB తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జరుగుతున్నటువంటి ఈ భర్తీ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా మనకు ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయినప్పటికీ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు వీటికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే TSLPRB ఆధ్వర్యంలో విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 198 ఖాళీలు అయితే మనకు భర్తీ అనేది జరగనుందన్నమాట. ఇందులో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ సంబంధించినటువంటి ఖాళీలు 84, అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ సంబంధించినటువంటి ఖాళీలు 114 ఖాళీలు అయితే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించినటువంటి ఒకసారి విద్యార్హతలు చూసినట్లయితే ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులకు, అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు, జనరల్ డిగ్రీ, BSc డిగ్రీ కావచ్చు, ఇతర వేరే డిగ్రీ కావచ్చు, ఏ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో చాలామంది అభ్యర్థులు ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి ఖచ్చితంగా టెక్నికల్ సంబంధించినటువంటి అర్హతలు కావాలి అని చెప్పి అనుకుంటారేమో అని చెప్పి చాలామంది భ్రమపడుతున్నటువంటి విషయం. సో వారికి ఉన్నటువంటి ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే జనరల్ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించిన ఖాళీలకు ఖచ్చితంగా అభ్యర్థులు టెక్నికల్ సంబంధించిన కోర్సులు, అది కూడా మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో అంటే బీటెక్ పాస్ అయినటువంటి అభ్యర్థులు లేదంటే డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు, అది కూడా మెకానికల్ లేదా ఆటోమొబైల్ విభాగంలో మాత్రమే పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు. మామూలుగా ఇది అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు మాత్రం జనరల్ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు, BSc డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు కూడా పోస్టు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి వయోపరిమితి చూసినట్లయితే 2025 జూలై 1 నాటికి, అనంటే 2025 జూలై 1 నాటికి అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ST, SC మరియు OBC అభ్యర్థులకు వయో సడలింపు అనేది వర్తిస్తుంది. మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుందని చూసినట్లయితే మనకు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ డిసెంబర్ 30వ తేదీన మనకు మొదలవడం జరుగుతుంది, అంటే అఫీషియల్గా మొదలవడం జరుగుతుంది. అదేవిధంగా జనవరి 2026 20వ తేదీన, అంటే జనవరి 20వ తేదీన వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో డిసెంబర్ 30 నుంచి జనవరి 20వ తేదీ వరకు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు TSLPRB అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ ఒకసారి చూసినట్లయితే మనము నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇతర డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇందులో ముఖ్యంగా అప్లికేషన్ ఫీ, సో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులకు ఒకసారి మనము ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించిన పోస్టులకు ఫీ చూసినట్లయితే అభ్యర్థులు ST, SC మరియు తెలంగాణకు చెందినటువంటి లోకల్ అభ్యర్థులు అనమాట. వీళ్ళు కూడా ST, SCలకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 400 రూపాయలు, అదేవిధంగా ఇతర కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులందరికీ కూడా 800 రూపాయలు అనేది దరఖాస్తు ఫీజు అనేది ఇక్కడ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టులకు కూడా తెలంగాణకు చెందినటువంటి ST, SCలకు 400 రూపాయలు, ఇతర కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా 800 రూపాయలు అనేది దరఖాస్తు ఫీజు ఇక్కడ చెల్లించాల్సి ఉంటుంది. ఓవరాల్గా మనకు వీటికి సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ ఫీ అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఇక్కడ మనకు శిక్షణ కాలంలో నెలకు 27,080 రూపాయల నుంచి 81,000 వరకు మనకు జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఒకసారి మనం ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసినట్లయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే మొత్తం 200 మార్కులకు గాను 200 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో 2 పోస్టులకు, అంటే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్లో 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 2 పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ సంబంధించినటువంటి 2 ఎగ్జామ్స్కి కూడా ఆల్మోస్ట్ మనకు సేమ్ సిలబస్ ఉంటుంది. అయితే సూపర్వైజరీ యాప్టిట్యూడ్ సంబంధించిన ప్రశ్నలు మనకు ఇక్కడ 2 ఎగ్జామ్లకు కూడా 60 మార్కులకు గాను అడగడం జరుగుతుంది. అదేవిధంగా
ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి మనకు ఇక్కడ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే అడగడం జరుగుతుంది. అంటే మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ సంబంధించిన ఉద్యోగాలకు మాత్రం అడగడం అనమాట. సో ఓన్లీ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఉద్యోగాలకు మాత్రమే మనకు ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ అనేది అడగడం జరుగుతుంది. న్యూమరికల్ యాప్టిట్యూడ్ సంబంధించిన ప్రశ్నలు వచ్చేసరికి మనకు ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులకు అడగడం జరుగుతుంది, కానీ మెకానికల్ సూపర్వైజర్ పోస్టులకు మాత్రం అడగరు. అదేవిధంగా రీజనింగ్ సంబంధించిన వచ్చేసరికి 2 ఎగ్జామ్లకు కూడా ఉంటుంది. రెండింటిలో కూడా మనకు 40 మార్కులకు గాను అడగడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ నుంచి కూడా 2 ఎగ్జామ్లకు కూడా మనకు చెరో 30 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ప్రశ్నలు 2 సబ్జెక్టులలో కూడా 2 పేపర్ ఎగ్జామ్స్లో కూడా 30 మార్కులు అనేది అడగడం జరుగుతుంది. ఓవరాల్గా 200 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్రాసెస్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఇందులో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానే మెరిట్ జాబితా అనేది విడుదల చేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓవరాల్గా మనకు టీఎస్ ఎల్పిఆర్బి బోర్డు నుంచి విడుదలైనటువంటి ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించిన ఉద్యోగాలు, అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించిన ఉద్యోగాల భర్తీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.